విద్యార్థులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి పాఠ్యభాగాన్ని తెలుసుకోబోతున్నాం. ఆ పాఠ్యభాగం పేరేంటో తెలుసా? స్నేహబంధం. ఇక్కడ చూడండి, స్నేహబంధం అనే పేరు. స్నేహబంధం అంటే ఏంటి? స్నేహానికి ఉన్నటువంటి అనుబంధము, స్నేహితుల మధ్య ఉన్నటువంటి సంబంధం. మంచి స్నేహితులు దొరకటం, మంచి అనుబంధాన్ని కొనసాగించడం చాలా గొప్పదైన విషయం కదా. కాబట్టి మీ చిన్నప్పటి నుంచి మీకు చాలామంది స్నేహితులు ఉన్నారు కదా, మీరు చదువుతున్న తరగతిలో కూడా ఎంతోమంది స్నేహితులు ఉన్నారు కదా. వాళ్ళందరితో మీ స్నేహం ఎలా ఉంది? అందరితో మంచిగా ఉంటున్నారా? నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులందరూ మంచివాళ్ళేనా? ఈ విషయాలు మీరు తెలుసుకుంటూ ఉండాలి. అలాగనే మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలి, మంచి మాటలు వినాలి, మంచి పనులు చేయాలి. ఓకేనా? కాబట్టి ఈ పాఠ్యభాగాన్ని తెలుసుకోవడానికి ముందుగా మనం ఇక్కడున్నటువంటి పరిచయాన్ని, అసలు ఈ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది, ఎవరెవరు రచించారు, మూల గ్రంథం ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, పంచతంత్రం. ఎప్పుడైనా మీరు విన్నారా పంచతంత్రం? ప్రతిసారి ఈటీవీలో ఆదివారం నాడు 9 గంటలకి వస్తూ ఉండేది. ఇప్పుడు వస్తున్నట్టు ఉంది కదా. పంచతంత్రం బొమ్మల సీరియల్ కనిపిస్తూ ఉంటుంది, మీకు చాలా చూసే ఉంటారు కదా చాలామంది. ఆ గ్రంథాన్ని, ఆ బొమ్మలని తయారు చేసినటువంటి ముందుగా కథలు ఉన్నాయి. ఆ కథలు రచించిన ఆయన పేరు విష్ణు శర్మ గారు. ఈ విష్ణు శర్మ గారు ఎందులో రాశారు, ఏ భాషలో రాశారు? ఈ పంచతంత్రం అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రాశారు. కాబట్టి ఇక్కడ చూడండి, పంచతంత్రం సంస్కృత రచన విష్ణు శర్మ గారు. మూల గ్రంథం ఇది. ఓకేనా? మూల కవి గారు విష్ణు శర్మ గారు, మూల గ్రంథమేమో సంస్కృతంలో రాయబడింది. ఆ గ్రంథం పేరు పంచతంత్రం. ఇందులో 5 భాగాలు ఉన్నాయి. మిత్రలాభము, మిత్రభేదము, కాకోలూకీయము, అపరీక్షిత కారకము, లబ్ధ ప్రణాశము. ఇవన్నీ సంస్కృతంలో ఉన్నటువంటి వాటి భాగాల పేర్లు. ఇప్పుడు మన సంస్కృతం కాదు, తెలుగు కదా మనం చదువుకునేది. మరి తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా రాసేటువంటి మహానుభావుడు మరొక ఆయన ఉన్నారు, రాసినటువంటి ఆయన పేరు చిన్నయ సూరి గారు. ఆయన తెలుగులో ఈ పంచతంత్రము అనేటువంటి గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. సంస్కృతంలో ఉన్నటువంటి దీన్ని తెలుగులోనికి అనువాదం చేశారు. ఆ కవి గారి పేరు చిన్నయ సూరి గారు. కానీ ఇప్పుడు అర్థమైందా మీకు? సంస్కృతంలో రాసినటువంటి ఈ గ్రంథాన్ని తెలుగులోకి చిన్నయ సూరి గారు అనువాదం చేశారు. ఇప్పుడు మన పాఠ్యభాగం కూడా చిన్నయ సూరి గారు రచించినటువంటి పంచతంత్రము అనే గ్రంథం నుంచే స్వీకరించబడింది. సంస్కృతంలో పలికితే ఎలా పలుకుతున్నాం? పంచతంత్రం అంటాం, తెలుగులో పంచతంత్రము అని అంటాం, అంతే తేడా. ఓకేనా? ఇక ఇందులో దీనికైనా సరే మిత్రలాభం అనేది అన్నిటికీ అవే పేర్లు. మిత్రలాభం, మిత్రభేదము, మిత్రలాభము అనేటువంటి పేర్లు ఉంటాయి. కాబట్టి ఈ మిత్రలాభం అనేటువంటి దాని నుండి, ఈ పంచతంత్రం గ్రంథములోని మిత్రలాభము అనే భాగము నుండి ఈ పాఠ్యభాగము స్వీకరించడమైనది. కవిగారు చిన్నయ సూరి గారు. అర్థమైందా ఇప్పుడు మీకు? ఇక్కడ చూడండి, ఈ స్నేహబంధం మీకు చాలాసార్లు పాటలు కూడా వినే ఉంటారు కదా. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు కరిగిపోదు జీవితాంతము. వినే ఉంటారు కదా. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఓకేనా? లోకానికన్న మిన్న, స్నేహానికన్న గొప్పది ఏమీ లేదు అనే పాటలు, ఎన్నో పాటలు మీరు గతంలో విని ఉంటారు. ఆ స్నేహం ఎటువంటిదో మనుషులకే కాదు, జంతువులలో కూడా స్నేహబంధాలు ఎంత గొప్పగా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 2వ పేజీకి వెళ్ళి ఈ స్నేహ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి కవిగారి పరిచయాలు, పూర్వ కథలు ఇవన్నీ తెలుసుకుందామా? ఓకే. ఇక్కడ చూడండి, పాఠ్యభాగ వివరాలు ఏంటి? ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది. అంటే ప్రక్రియలంటే చేసే విధానాలు అన్నమాట. ఒకటి కథనము, కథ, చరిత్రాత్మకమైన అంశాలు, పౌరాణిక అంశాలు, జానపద అంశాలు, ఇలా విభాగాలు ఉంటాయి కదా. అలాంటి విభాగాలలో కథ అనే విభాగానికి చెందినటువంటి ప్రక్రియ. అంటే అందరికీ అర్థమయ్యేలాగా, పిల్లలకు అర్థమయ్యేలాగా కథలు చెప్పడం అనే పాఠ్యభాగ వివరాలు అన్నమాట ఇవి. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకుని ఉన్నదే కథ. కథ అంటే ఏంటి? అందరికీ అర్థమయ్యేలాగా, వింటుంటే చాలా హాయిగా, ఇంకా వినాలనిపించేలాగా భాషలో అందమైనటువంటి పదాలు, అందరికీ తేలికగా అర్థమయ్యే పదాలు ఉంటేనే అది కథ అవుతుంది. అలాంటి కథలు అయితేనే ఎవరైనా వింటారు కదా. అందువల్ల విష్ణు శర్మ గారి పంచతంత్రం ఆధారంగా చిన్నయ సూరి తెలుగులోనికి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. చెప్పాను కదా ఇంతకుముందే, విష్ణు శర్మ గారు రచించిన పంచతంత్రంలోని మిత్రలాభం అనే భాగము మొత్తం అంతా కూడా గ్రంథం తెలుగులోనికి అనువాదం చేయబడింది. అనువాదకుడు కవిగారు చిన్నయ సూరి గారు.
ఆయన రచించినటువంటి మిత్రలాభం అనే పుస్తకంలోని గ్రంథంలోని పంచతంత్రం అనే గ్రంథంలోని మిత్రలాభము అనే భాగం నుండి పాఠ్యభాగము స్వీకరించటం అయింది. ఓకేనా, కవి పరిచయం అయింది కదా. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ వీళ్ళందరూ ఈ బొమ్మలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది, ఇక్కడ వీళ్ళల్లో ఈ అబ్బాయికి ఈవిడ తల్లి కావచ్చు, లేదంటే స్కూల్ కదా వాతావరణం, టీచర్ గారు కావచ్చు. ఓకేనా, ఇదంతా స్కూల్ కనపడుతుంది కదా. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు కదా. ఈ టీచర్ గారు పిల్లలందరినీ దగ్గర తీసుకొచ్చారు, వాళ్ళకి ఏవేవో కానుకలు ఇచ్చారు, డబ్బులు ఉన్నాయి, ఇంకేమైనా వస్తువులు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అన్నట్టు, ఒకరు తన దగ్గర ఉన్నటువంటి వాటిని అవి లేని వాళ్లకు కూడా ఇచ్చి అందరికీ సమానమైనటువంటి స్నేహధర్మాన్ని పాటించండి, అందరూ స్నేహంగా కలిసిమెలిసి ఉండండి అని చెప్తున్నట్టుగా ఉన్నది కదా ఈ బొమ్మలో. కాబట్టి ఈ బొమ్మకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాము. ఇక పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందామా. స్నేహం అనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం కోసం విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింప చేయటం ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. అర్థమైందా ఇప్పుడు మీకు? ముందే చెప్పాను కదా, స్నేహం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. చాలామంది, మీరు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా ముందు ముందు మీకు అర్థమవుతుంది స్నేహానికి ఉన్న గొప్పతనం ఏంటో, మీరు పెద్దవారు అయ్యే కొద్దీ తెలుస్తుంది. కానీ ముందే చెప్పుకున్నాం కదా, మొక్కై వంగనిది మానై వంగదు. అంటే మొక్క దశలో ఉన్నప్పుడే దాన్ని ఎలా కావాలంటే అలా చక్కగా మలుచుకుంటే అది మహావృక్షమయ్యి చక్కని పండ్లని కాయలని మనకిచ్చి నీడనిస్తుంది అందరికీ. అవునా కదా? అలాగే పిల్లల్లో కూడా చిన్నతనంలో ఉన్నప్పుడే ఇటువంటి నీతివంతమైనటువంటి కథలను కనుక వాళ్ళు తెలుసుకోగలిగితే, గ్రహించగలిగితే, పెద్దవారు అయ్యే కొద్దీ మంచి నైతిక విలువలు, సత్ప్రవర్తన కలిగి ఉండి అందరి మంచిని కోరేటువంటి స్నేహబంధాలను కొనసాగించేవారుగా మారుతారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉత్తములైనటువంటి వాళ్ళే కదా, వాళ్ళేగా మహాపురుషులు అవుతారు. మన చరిత్రలో, పురాణాలలో అటువంటి వారి గురించే కదా మనం తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు కనవద్దు, చెడు కనవద్దు, చెడు వినవద్దు, చెడు పలకద్దు అని అంటారు. అంటే ఇవి నిజంగా చిన్ననాటి నుంచే గనక అలవాటు గనక అయినట్లయితే మీ జీవితాలు చాలా ఉన్నతమైనవిగా, భవిష్యత్తు అందంగా గొప్పగా తయారవుతుంది. సరేనా? ఇప్పుడు మనం పాఠ్యభాగ వివరాలన్నీ పూర్తి చేసుకున్నాం కదా, కథలోనికి వెళ్దామా? ఇక్కడ చూడండి, ఇక ఈ కథలో చెప్తున్నటువంటి అంశం ఏంటి, ఇప్పుడు మనం కథకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తెలుసుకోబోతున్నాం. ఒక అడవిలో ఒక కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవట. కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందరకం. ఇవి ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవి. ఒకసారి చూడండి, పేర్లు గుర్తుపెట్టుకోండి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందరకం. ఈ మూడు మంచి స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. ఇదేంటి మనుషుల గురించి చెప్తారనుకుంటే జంతువుల గురించి అనుకుంటున్నారా? విష్ణు శర్మ గారు రచించినటువంటి ఆ సంస్కృత పంచతంత్రం గ్రంథంలో ఎక్కువ శాతం మొత్తం జంతువులతోనే ఉన్నాయి. మనుషుల యొక్క జీవిత చరిత్రలు అందరూ రాస్తారు, కానీ జంతువుల పట్ల కూడా మనం సానుభూతిగా వాటి యొక్క భాషని, బాధని, భావాలని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో పరిసరాల జ్ఞానం కోసం వారు రచించినటువంటిది అన్నమాట. ఇది అర్థమైందా? అడవిలో జరిగేటువంటి ఆ జంతువుల మధ్య స్నేహాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. ఒకరోజు జింక భయంతో పరిగెత్తుతూ స్నేహితుల దగ్గరకు వచ్చింది. ఈ జింక అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈ తాబేలు, కాకి, ఎలుక కాకుండా జింక అనేటువంటిది కూడా ఉంది. దాని పేరు చిత్రాంగుడు అన్నమాట. ఆ పేరు మనకు తెలుస్తుంది. ఆ చిత్రాంగుడు అనేటువంటి జింక భయంతో పరిగెత్తుకుంటూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఈ నలుగురు కలిసిమెలిసి ఉంటారన్నమాట. ఎంతమంది స్నేహితులు వాళ్ళు? నలుగురు. ఆ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు. అప్పటికి ఇంకా స్నేహం కాలా. ఓకే, ఈ ముగ్గురు ప్రాణ స్నేహంగా ఉండేవారు. ఈ జింక కొత్తగా వచ్చి వాళ్ళ గుంపులో చేరిందన్నమాట. పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎందుకైనా మంచిదని తాబేలు ఏం చేసింది, నీటి మడుగులోకి దూరిపోయింది, పరిగెత్తుకుంటూ జారుకుంది. ఎందుకైనా మటుకు పరిగెత్తుకొచ్చింది కదా జింక, ఏమో ఏదైనా ప్రాణాలకి ప్రమాదం కలుగుతుందేమోనన్న భయంతో ఆ తాబేలు ఏం చేసింది, ముందు నీటి మడుగులోకి, దగ్గరలో ఉన్న మడుగులోకి జారిపోయింది. ఇక ఎలుకేమో కలుగులోకి దూరిపోయింది. అక్కడ మట్టి పుట్టలు కలుగులు ఉంటాయి కదా, చెట్ల మధ్యన లేదంటే మట్టి గుట్టల మధ్యన ఉంటాయి కదా, ఆ కలుగులోకి ఎలుక దూరిపోయింది. కాకి చెట్టు మీదకి ఎగిరిపోయింది. అంటే అక్కడ హఠాత్తుగా జరిగినటువంటి ఈ జింక పరిగెత్తుకు రావడానికి భయపడి ముగ్గురు ఎవరి దారిన వాళ్ళు జారుకున్నారు, వాళ్ళు దాచుకున్నారు.
ఇక ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది కాకి. కాకి పైకెక్కి చుట్టూ చూసింది. ఏంటి ఎందుకు పరిగెత్తుకొచ్చింది ఈ జింక? ఎవరైనా తరుముకొస్తున్నారా? వేటగాళ్ళ, లేదంటే మృగాల, లేదంటే పులులు, సింహాలు లాంటివి ఏమైనా దీన్ని తరుముతున్నాయా అన్న ఉద్దేశంతో చెట్టు మీదకి ఎక్కి సుదూరంగా పరిశీలించి చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏది లేదని నిశ్చయించుకొని ఎవరు కనిపించలా. మరి ఎందుకు పరిగెత్తుకొచ్చిందబ్బా? ఏమైనా ముందు జాగ్రత్తగా మనం అందరం జాగ్రత్తలో ఉన్నాము, సరే భయపడాల్సినటువంటివి ఏమీ కనిపించడం లేదు. కాకి మాత్రమే ఎగిరి చూడగలదు. ఎందుకని? కాకి చెట్టు మీద ఉన్నది కదా, కాబట్టి ఎంత ఎత్తునకైనా ఎగిరి ఆ దూరంగా చూడగలిగేటువంటి అవకాశం కాకికే ఉండేది. తాబేలు చూడలేదు, ఎలుక చూడలేదు. కావున అందువల్ల కాకి వల్ల ఆ ఉపయోగాలు చూడండి. ముందుగా రాబోయే ప్రమాదాలని చూడగలిగేటువంటి శక్తి, ఎగిరి చూడగలిగేటువంటి శక్తి కాకి ఉన్నది. దాని లక్షణాన్ని మనం గుర్తించాలి. భయపడాల్సింది ఏమీ లేదన్న సంగతి తెలుసుకొని కిందకు వచ్చింది కాకి. స్నేహితులందరినీ బయటికి రమ్మని పిలిచింది. అందరూ చేరుకున్నారు. మడుగులో నుంచి వచ్చిన జింక, మడుగులో నుంచి వచ్చినటువంటి తాబేలు జింక దగ్గరకు మెల్లగా పాక్కుంటూ వచ్చింది. ఎలుక కలుగులో నుండి బయటకు వచ్చేసింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. అప్పుడు అడుగుతున్నాయన్నమాట. ఇంకా చూడండి, తాబేలు జింకను అడుగుతోంది. అది భయంతో వణికిపోతోంది జింక. ఆ జింకని తాబేలు అడుగుతుంది, ఏమని? నువ్వెవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని అడిగింది. జింక భయపడుతూ ఉన్నది కదా, తాబేలు దాన్ని ప్రశ్నించింది. ప్రశ్నిస్తే అది ఇంకా రొప్పుతూనే ఉన్నది జింక. ఏమన్నది? జింక మెల్లగా గొంతు సవరించుకొని, నేను చిత్రాంగుణ్ణి, నా పేరు చిత్రాంగుడు. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా భయపడి ఇటువైపు వచ్చాను, కానీ దారి తప్పాను. మీరు ఇక్కడ దేవుళ్ళా కనిపించారు నాకు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి నేను ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి. దయచేసి నన్ను కాదనకండి అని ప్రాధేయపూర్వకంగా అడిగింది. తాబేలుతో చెప్పింది జింక. నన్ను వేటగాడు తరుముకుంటూ వచ్చాడు, పైపట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను, ఆ అడవిలో దారి తప్పాను. అయితే నా అదృష్టవశాత్తు మీ దగ్గరకు వచ్చాను. దేవుళ్ళ మీరు నన్ను కాపాడారు, రక్షించారు. ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. నా స్నేహాన్ని కాదనకండి అని చెప్పి వాళ్ళతోటి ప్రాధేయపూర్వకంగా అడిగింది. అడిగితే తాబేలు అన్నది కదా, అప్పుడు ఓ చిత్రాంగా, మంచిది, నువ్వేమీ భయపడవలసిన అవసరము లేదు. ఇప్పటి వరకు మేము ముగ్గురమే స్నేహితులము. ఇప్పుడు నువ్వు కూడా కలిసావు కాబట్టి నువ్వు కూడా మాతో ఉండు. మనమందరం నలుగురు స్నేహితులమైనాము. కాబట్టి ఒకరికొకరు సహాయం పడుతూ కలిసిమెలిసి ఉందాము. ఈ పక్కన ఉన్నటువంటి పొద నీ ఇల్లు, నీ నివాసం, అదే నీ గృహం. మాకు ఎక్కడ పడితే అక్కడ ఎవరి స్థానాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చినటువంటి అతిథి స్నేహితుడవు. ముందుగా పరిగెత్తుకుంటూ రక్షణ కోసం వచ్చావు, నువ్వు రక్షించబడ్డావు. మేము నీకు స్నేహితులుగా మారిపోయినాం. కాబట్టి నీకు ఒక నివాసాన్ని కూడా ఏర్పాటు చేశాము. ఆ పక్కన పొద, ఆ పూల పొద ఉన్నది కదా, ఆ పొదరిల్లే నీకు నివాసం. కాబట్టి అదే నీ ఇల్లు అనుకో. నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది. నీకు కావలసినంత పచ్చిక అంటే తెలుసు కదా, గడ్డి ప్రాంతం. కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కలంతా ఉన్నది. హాయిగా తిని ఆ ఇంట్లో ఉండు. మేము ఎలాగూ నీ స్నేహితులుగా ఉన్నాము. మన నలుగురం కలిసిమెలిసి ఉందాము. తీయటి మడుగు నీళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇదిగో మన తాబేలు, నేను ఉంటున్నటువంటి నివాసము మడుగు, ఆ చెరువు. అది అద్భుతమైనటువంటి తీయని నీళ్లు ఉంటాయి దానిలో. ఆ నీళ్లు తాగి ఆ పచ్చిక తిని హాయిగా పొదరింట్లో నివసించు. మనమందరము కలిసిమెలిసి హాయిగా ఉందాము. ఇక్కడ నీకు ఏ లోటు రాదు, అందరం హాయిగా ఉండవచ్చు అన్నది తాబేలు. ఎలుక, కాకి అవునవును అని చెప్పి సపోర్ట్ చేశాయి. మిగతావి కూడా అంగీకరించినాయి. అప్పుడు చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి నుండి ఆ నలుగురు కూడా అవన్నీ చాలా సంతోషంగా హాయిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. మరి తరువాత ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ఇక్కడ ఒక్కసారి చూడండి. తాబేలు కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారు కదా. మీరు మీతో కలిసిన కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడతారో అర్థం చేసుకోవాలి. ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చి మన శరణు కోరి, సహాయం కోరి వచ్చారనుకోండి, వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి? అంతే కదా, మాకేం సంబంధం లేదు, నువ్వు దూరంగా ఉండు, నీతో మేమేం కలిసిమెలిసి మాట్లాడమని అనొచ్చా? అనలేం కదా. మరి ఎందుకని పరిగెత్తుకుంటూ వచ్చారు? ఎవరి కోసం భయపడుతున్నారు? ఎవరి గురించి భయపడుతున్నారు? మన దగ్గరకు వచ్చి శరణు వేడి మరి రక్షించమని అడిగినప్పుడు ముందుగా వాళ్ళని ఆదరించి సమస్య ఏంటో తెలుసుకొని ఆదరించటం మన యొక్క కర్తవ్యము కదా. అందువల్ల ఈ తాబేలు జింకతో మాట్లాడిన మాటలను బట్టి మీ స్నేహితులతో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోండి. అలాగే కలిసిమెలిసి ఉండటం వల్ల కలిగే లాభాలు ఏంటో కూడా తెలుసుకోండి. ఓకేనా? అందరం కలిసి ఒక చోట ఉన్నట్టయితే ఒకరికొకరు సహాయపడుతూ ఉన్నారనుకో, ఎవరి నుంచైనా సరే మంచిని గ్రహించవచ్చు. ఐకమత్యంగా ఉన్నట్టయితే ఎవరినైనా దుర్మార్గుల్ని ఎదిరించవచ్చు. ఓకేనా? ఇప్పుడు తరువాత ఏం జరిగిందనేది ఇప్పుడు వచ్చే తరగతిలో తెలుసుకోబోతున్నాం.